కారణం ఏంటంటే ప్రాచీన కాలము నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి మన కళలను గత 20 సంవత్సరాల నుండి మన కనుమరుగైపోతున్నాయండి. అవి తోలుబొమ్మలాట్లని, ఈ వాయిద్యాలు, లేకపోతే ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి డప్పు వాయిద్యాలు, ఈ కళారంగాలన్నీ కూడా దూరం అవుతున్న సమయంలో శ్రీ శ్రీ కళావేదిక అనేది స్థాపించి కత్తిమండ ప్రతాప్ గారు చైర్మన్. ఈ కవులు, కళాకారులు ఎవరైతే ఉన్నారో మారుమూల ప్రపంచం ప్రదేశంలో, అలాగే వివిధ దేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు సంబంధించినటువంటి వారందరినీ కూడా తీసుకుని వచ్చి ఒక తాటి మీద తీసుకుని వచ్చి శ్రీ శ్రీ కళావేదిక వారి ద్వారా వారికి సన్మానం చేసి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి ఇవన్నీ చేసి ప్రముఖ రాజకీయ నాయకుల చేతుల మీదుగా వాళ్ళు సన్మానించి పంపించడం జరిగిందండి. మన 6, 7 తారీఖుల్లో సుమారు 4200 మంది వచ్చారండి. మరి ఆ వేదికకు వాళ్ళు ఉండడానికి, మీటింగ్ పెట్టుకోవడానికి, వాళ్ళు ఉండడానికి వసతి కల్పించినటువంటి కిమ్స్ హాస్పిటల్ అధినేత, గ్లోబల్ యూనివర్సిటీ అధినేత మన చైతన్య రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా వచ్చినటువంటి 4300 మంది కళాకారులకు 6వ తారీఖు ఉదయం నుండి 7వ తారీఖు రాత్రి 10 గంటల వరకు టిఫిన్లు, టీలు, బ్రేక్ఫాస్ట్లు, భోజనాలు అన్ని పెట్టి పంపించినటువంటి శ్రీ శ్రీ కళావేదిక వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరి ఈ కళలను వెలుగులో తీసుకురావాలి అనే సంకల్పంతో స్థాపించినటువంటి ఇది ఈరోజు ప్రపంచ ప్రఖ్యాత గాయించి ఎంతో దూరం వెళ్ళిందని మనం వచ్చిన వాళ్ళందరూ ప్రతిరోజు పేపర్లోనే ఏదో ఒక ఐటమ్ దీనికోసం అందరూ అభినందించారండి. అంటే తాళపత్ర గ్రంథాలు రాసినటువంటి వారు కూడా వాళ్ళ మనవళ్ళు వచ్చి మా తాళపత్ర గ్రంథాలు ఇది అని చెప్పి, అలాగే ఎర్రప్రగడ కుటుంబానికి సంబంధించినటువంటి వారు కూడా రావడం జరిగింది. మేము ఎర్రప్రగడ వారసత్వం అనండి అని. అలాగే ఈ అన్నమయ్య వంశస్థులు వీళ్ళందరూ కూడా 5 ప్రముఖులు వచ్చారండి. వాళ్ళు చూసేసరికి మాకు కడుపు నిండిపోయింది అన్నమాట ఆనందం. ఏంటంటే పేపర్లోనే పుస్తకాల్లో చదివాం, 7th క్లాస్ 6th క్లాస్ పుస్తకాల్లో చదివాం, ఈ రోజు వాళ్ళ కుటుంబీకులు ప్రత్యక్షంగా చూస్తున్నామని చెప్పేసి. కనుక ఆ ప్రోగ్రాం అలా జరిగింది. రేపు జూలై 5వ తారీఖున మళ్ళీ కవి సమ్మేళనం, అంటే ప్రతి నెల ప్రతి ఏరియాలోని పెట్టి ఈ కళను సంబంధించినటువంటి ఆర్టిస్టులందరినీ కూడా వెలుగులో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మళ్ళీ జూలై 5వ తారీఖు విజయవాడలో పెట్టడం జరిగిందండి. కనుక దానికి మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా మీ అందరి ద్వారా తెలియజేయాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా కోరుకుంటున్నామండి. మరి మాకు ఎక్కడికక్కడికే మరి పెద్ద దిక్కుగా ఉండి ప్రతి దానికి కూడా మాకు చూదరు వాగుడుగా ఉంటున్నటువంటి మా జేమ్స్ వాట్ కొమ్ము గారు USA, మరి ఎంతో స్వభావం కలిగినటువంటి వ్యక్తులు వారు. అంటే దానం చేయడంలో ఆయన చేయికి అంతు లేనటువంటి వ్యక్తి. ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా సరే నేనున్నాను అంటూ ముందుకొచ్చినటువంటి వ్యక్తులు వారు. ఈరోజు దీనికి ఈ ప్రపంచ సాహిత్య మహాసభలకి 7వ మహాసభలు జరుపుకున్నామండి రాజమహేంద్రవరం గ్లోబల్ యూనివర్సిటీలో. మరి 8వ ప్రపంచ మహాసభలకి మరి వారు అమెరికాలోనే పెడతానని చెప్పడం జరిగింది మరి ఆ ఆధ్వర్యంలో. కనుక భవిష్యత్తులో ఈ సంస్థ ఇంకా ముందుకెళ్ళాలి, మీ అందరూ ఆశీస్సులతో అందరితో అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ సంస్థ స్థాపించినటువంటి చైర్మన్ గారు కూడా వచ్చారు, కింద ఉన్నారు. మన జేమ్స్ గారు రావడం జరిగిందండి మొన్న మీ సభలకి. వారు కూడా ఎంతోమందికి సన్మానం చేసి పంపించారు. కనుక వారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. సంస్థని స్థాపించినటువంటి చైర్మన్ గారు ప్రతాప్ గారికి, వాళ్ళకి టీంకి నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఇది ఎంత పెద్ద సంస్థకి వెళ్ళిందంటే అండి, సుమారు 10-15 వేల మంది మెంబర్స్. దీనికి ISO 9000 సర్టిఫికేషన్ రావడం అన్నది చాలా అరుదైనటువంటిది. అంటే ఆ సంస్థ యొక్క ప్రణాళిక, ఆ సంస్థ యొక్క ఆ సిస్టమ్ ISO గుర్తించారు.
ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటారు వేసుకుంటే. అంటే ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసినటువంటి సంస్థలకే ఐఎస్ఓ అనేది ఇస్తారు. ఇది ఫస్ట్ టైం వింటున్నాను, ఒక ఎన్జిఓకి ఐఎస్ఓ రావటం అన్నది ఫస్ట్ టైం వింటున్నాను. దానికి మరి ఆయన ఒక చైర్మన్గా ఉంటూ అటువంటి అద్భుతమైనటువంటి ఒక ఒక సిస్టమ్ని క్రియేట్ చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అటువంటి సంస్థకి మరి నన్ను అమెరికా దేశ ప్రతినిధిగా నియమించడం అనేది ఐ ఫీల్ దట్ ఈస్ ఎన్ ఆనర్ అండ్ ప్రివిలేజ్. సో దానికి అమెరికాలో నేను, ఎందుకంటే అమెరికాలో తెలుగు లిటరరీ కల్చరల్ అసోసియేషన్ అనే ఒక సంస్థ, అంటే ఫస్ట్ తెలుగు ఆర్గనైజేషన్ అన్నది అమెరికాలో చేసింది ఏంటంటే తెలుగు లిటరరీ కల్చరల్ అసోసియేషన్, దాన్ని టీఎల్సీ అంటారు. దానికి నేను ట్రెజరర్గా ఉన్నాను, సెక్రటరీగా ఉన్నాను. 2011లో చైర్మన్గా ఉండటం జరిగింది. అప్పుడే మేము 40 years యానివర్సరీ చేసాం. అమెరికాలో మొట్టమొదటిగా తెలుగు అసోసియేషన్ 40 years యానివర్సరీ చేసింది 2011. దాని తర్వాత తానా ఆట చేయడం జరిగింది. అంటే దీంట్లోంచి పుట్టిన తానా ఆట అనే ఆర్గనైజేషన్. దానికి నేను 2011 అంటే దగ్గర నేను దాంట్లో 8 years నేను వివిధమైనటువంటి పోర్ట్ఫోలియోలో ఉండటం జరిగింది. తర్వాత మళ్ళీ నేను తెలుగు అసోసియేషన్ ఆఫ్ యూటాకి 2017లో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. 2019లో మళ్ళీ నేను ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. అంటే ఈ తెలుగు భాషని ప్రమోట్ చేయడంలో నా వంతు పాత్ర నేను చేయడం జరుగుతూనే ఉంది. నేను అమెరికాకి వెళ్ళిన ఒక 20 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూస్గా మన కళాకారులు తీసుకురావటం, మనం చాలామంది కళాకారులు తీసుకురావడం జరిగిందండి. మనం ఎంతమంది కళాకారులను తీసుకొచ్చామంటే అతని పేరు రాజు అనే సింగరు లక్ష్మీ అనే సాంగ్ పాడాడు. లక్ష్మీ అనే సినిమాకి సాంగ్ పాడాడు. అతను ఇంతవరకు అమెరికాకి రాలేదు. అతను సాంగ్ స్టేజ్ మీద పాడుతున్నప్పుడు ఆ యొక్క హిట్ సాంగ్ పాడింది నేనే సార్ అని చెప్పినప్పుడు అతను 2017లో నేను అమెరికా తీసుకురావడం జరిగింది. అలా చాలామంది కళాకారులు మనం తీసుకురావటం ఏముందండి, మనం వేసాలు ఇవ్వటం, స్పాన్సర్ చేయటం. ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఒక్కసారి అమెరికాకి వచ్చారంటే ఏ కళాకారుడికైనా ఆ యొక్క వేరు ఉంటుంది, ఆ లాంచింగ్ వేరు ఉంటుంది. తర్వాత తానా పిలుస్తుంది, ఆడ పిలుస్తుంది. ఇప్పుడు చాలా తెలుగు అసోసియేషన్స్ ఎక్కువైనాయి కదండి. అయితే శ్రీశ్రీ కళావేదిక అనే ఒక సంస్థని నన్ను అమెరికాలో ప్రమోట్ చేయడం అనే ఒక బాధ్యత నాకు ఇచ్చారు. అది కంపల్సరిగా దాన్ని మేము ముందుకు తీసుకెళ్తానని మీకు సభముఖంగా చెప్తున్నానండి. ఎందుకంటే ఇటువంటి నిజాయితీ గల, అంటే చూసారా ఎర్రాప్రగడ ఇటువంటి పెద్ద పెద్ద కళాకారుల యొక్క గ్రాండ్ చిల్డ్రన్ మొన్న వచ్చి పార్టిసిపేట్ చేశారు. చాలామంది కవులు వచ్చారు, కళాకారులు వచ్చారు, కళా పోషకులు వచ్చారు. సో మేము ఆ టైంలో భద్రంగా మిస్, అప్పుడు మీ షూటింగ్లో ఆయన రావాలి యాక్చువల్గాను, ఆయన మిస్ అవ్వడం జరిగింది. నేను కొన్ని షూటింగ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు లాక్ అయిపోతారు, ఆ షూటింగ్స్ ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. సో ఆ విధంగా కొన్ని ఇంపార్టెంట్ కార్యక్రమాల్లో మన సాంఘిక యొక్క సొసైటీకి ఏదో చేయలేదని తప్పుకున్నటువంటి బదులు అంటూ మిస్ అవుతూ ఉంటారు. బట్ స్టిల్ ఎనీ ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఆయన పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ శ్రీశ్రీ కళావేదికను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కంపల్సరీగా ఒక మంచి ఈవెంట్ అమెరికాలో చేద్దాం. మేబీ 8th ప్రపంచ మహాసభలు వీలైన అక్కడే చేద్దాం. మీ అందరు కూడా మనం వేసంలో ఇచ్చే ఏర్పాట్లు చేద్దాం. దో థింగ్స్ ఆర్ లిటిల్ డిఫికల్ట్ ఇన్ అమెరికా, బట్ మనం స్టిల్ మనం కెన్ డూ ఇట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. తెలుగు మహాసభలు ఇచ్చింది మనకి వసతి కల్పిస్తారు సార్. ఆయన అమలాపురంలో కిమ్స్ హాస్పిటల్లో పెట్టినప్పుడేమో అక్కడ వసతి ఇచ్చారు, భోజనం పెట్టారు సార్. ఇక్కడ అంటే చైతన్య రాజు గారిది కూడా సంస్థ ఉంది ఏంటంటే అయితే మన చైతన్య రాజు గారు ఈజ్ వెరీ కైండ్ మ్యాన్. ఆయన ఆ యొక్క అకామిడేట్ చేశారు, అక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా ఆయన అకామిడేట్ చేశారు యూనివర్సిటీ ద్వారా. బట్ వాళ్ళు చేసింది ఏంటంటే శ్రీశ్రీ కళావేదిక వాళ్ళు చేసినటువంటి ఈవెంట్ అండి. మన ప్రతాప్ గారు చైర్మన్, ఈశ్వరి గారు నేషనల్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ కూడా వచ్చి చేయడం జరిగింది. నన్ను కూడా వాళ్ళు పిలిచారు ఒక స్పెషల్ గెస్ట్ గా. సో చేసింది శ్రీశ్రీ కళావేదిక, దాన్ని సపోర్ట్ చేసింది చైతన్య రాజు గారు. అది కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. శ్రీశ్రీ కళావేదిక సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ. ఇది మొత్తం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మాకు జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, జాతీయ కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా టీం మొత్తం 11,000 మంది సభ్యులతో పనిచేస్తుంది. తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు కళలు, తెలుగు సంప్రదాయాలు, తెలుగు సంస్కృతిని పరిరక్షించాలనేటువంటి ఉద్దేశంతో
శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారిగా ISO గుర్తింపు పొందినటువంటి సంస్థగా ఈ సాహిత్య సంస్థలో పేరొందింది. మేము ప్రతి నెల ప్రతి జిల్లాలో ఆంధ్ర, తెలంగాణ, మైసూర్, ఇతర ప్రాంతాల్లో ఒక్కొక్క వేదికని, ఒక్కొక్క జిల్లాని ప్రాతిపదికన చేసుకుని జాతీయ స్థాయిలో శతాధిక కవి సమ్మేళనాలు, సాహిత్య సదస్సులు నిర్వహిస్తూ ఉంటుంటాము. ఈ నేపథ్యంలో కువైట్ దేశంలోనూ, దుబాయ్ దేశంలో కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దశలో మొన్ననే చైతన్య సారస్వత పరిషత్ మరియు శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలను ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా మేము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అయినటువంటి అంతర్వేదిలో మొట్టమొదటి ప్రపంచ స్థాయిలో సభలు నిర్వహించడం జరిగింది. రెండవసారి తాడేపల్లిగూడెంలో 2 సార్లు ప్రపంచ స్థాయిలో సభలు నిర్వహించడం జరిగింది. 4వసారి మహతి ఆడిటోరియం తిరుపతిలో ప్రత్యేకమైనటువంటి 48 గంటల పాటు నాన్ స్టాప్ గా వరల్డ్ రికార్డు సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో నాన్ స్టాప్ గా 1 నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా అందరూ కవులు, కళాకారులతో ప్రత్యేకమైన మహాసభలు నిర్వహించడం జరిగింది. తర్వాత ఏలూరులో ప్రపంచ స్థాయిలో మహాసభలు, తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాలలో నిర్వహించి 7వ ప్రపంచ మహాసభలు రాజమండ్రిలో నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కార్యవర్గ విస్తరణలో భాగంగా అమెరికా దేశ ప్రతినిధిగా మా జేమ్స్ కొమ్ము గారిని మేము నియమించడం జరిగింది. అదేవిధంగా జాతీయ కోఆర్డినేటర్గా మా కేతా శ్రీనివాస్ గారిని కూడా ఈ కొత్తగా ఎన్నుకోవడం జరిగింది. వారికి నియామక పత్రాలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముందుగా ఆఫీసర్ శ్రీశ్రీ కళావేదిక నుంచి మన రాజమండ్రి వాసి, మా ఎంతో ఇష్టమైన వ్యక్తి అయిన జేమ్స్ గారిని యుఎస్ఏకి బ్రాండ్ అంబాసిడర్గా చేసినందుకు శ్రీశ్రీ కళావేదికకి థ్యాంక్ యూ చెప్తున్నాం. ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ దీంట్లో చాలా కళలు ఉన్నాయి, ప్రాచీనమైన కళలు ఉన్నాయి, చాలామంది కళాకారులు ఉన్నారు, వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి సన్మానించడం జరిగిందని చెప్పారు. చాలా సంతోషం. దీంట్లో 11,000 మంది మెంబర్స్ ఉన్నారు. నాకు అనిపించింది ఏంటంటే ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో చాలా వరకు వాళ్ళకి గడవక, మంత్లీ దీని మీద గడవక డిఫరెంట్ జాబ్ చేసుకుంటూ ఉంటున్నారు ప్రస్తుతం. సో వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లాంటిది ఒకటి తయారు చేయగలిగితే, ఇప్పుడు ఉదాహరణకి 11,000 కుటుంబాలు, 11,000 మంది రిలేటివ్, మొత్తం ఒక సొసైటీ ఉన్న ఇది, మన కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ జరిగితే మనం ఎవరినో హైదరాబాద్ నుంచో లేకపోతే ఎక్కడి నుంచో కళాకారులను పిలిపించి వాళ్ళ చేత ప్రోగ్రామ్ చేయించే బదులు మన లోకల్గా ఉన్న ఈ కళాకారులను మనం ఎంకరేజ్ చేయగలిగితే, అంటే ఒకసారి ఊహించండి ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రతి ప్రోగ్రామ్కి బర్త్డే అవ్వచ్చు, ఏం ఫంక్షన్ అయినా సరే మనకు తెలిసిన ఈ కళాకారులు, ఎవరు ప్రాచీన కళాకారులు ఏవైతే కళలు ఉన్నాయో వాళ్ళ కనుక మనం దీంట్లో పార్ట్ చేస్తే వాళ్ళు ఇంకా దాని మీదే సర్వైవ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కళ్ళన్నీ కనుమరుగైపోతున్నాయి. ఎందుకంటే తాతలు ముత్తాతలు వీళ్ళు చేసినా డబ్బులు రాకపోతే ఎవరు చేస్తారని ఇదంతా చేయరు కదా. సో వాళ్ళకి మీరు డబ్బులు కూడా వచ్చేలాగా ఎవ్రీ మంత్ వాళ్ళకు కూడా ఇన్కమ్ సోర్స్ లాంటిది ఏమైనా కనుక చూపించగలిగితే చాలా చాలా సంతోషం చెప్తున్నా. ఈ సభా వేదిక నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా, శ్రీశ్రీ కళావేదికకి వాళ్ళకి ఎవ్రీ మంత్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ని ప్రోగ్రామ్స్ మేము ఇస్తున్నాం కాబట్టి ఇంత ఇన్కమ్ వాళ్ళకి జనరేట్ అవుతుంది అని కనుక మనం చేయగలిగితే ఆ కళలకు మనంతా న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. వన్స్ అగైన్ శ్రీశ్రీ కళావేదికకి జేమ్స్ గారిని బ్రాండ్ అంబాసిడర్గా చేసినందుకు థ్యాంక్ యూ చెప్తూ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. నమస్తే. సార్ రండి, మా సంస్థ చైర్మన్ గారిని చేస్తున్నారండి. అండి మీరేమో సార్ డాక్టర్ గారు బరువు ప్రపంచం నలుమూలల నుంచి మరి ఆయన చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడా
మా యొక్క రాజమండ్రి తరఫున అమెరికా తరఫున మీకు మరొకసారి ఉదయపూర్వకంగా ఎలాగైతే ఇంకా ముందుకి ప్రతి దేశాన్ని మీరు తీసుకెళ్ళాలి, తెలుగు భాషను వృద్ధి చేయాలి, ప్రాచీన కళాకారులను మీరు ఇంకా అప్డేట్ చేయాలని మనసావాస కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ 8వ ప్రపంచ ప్లీజ్ సార్ మా శ్రీ కళావేదిక అమెరికా ప్రతినిధిగా ఎంపికైనటువంటి డాక్టర్ జేమ్స్ వార్ట్ గారిని, కొమ్ము గారిని, వారిని కూడా సత్కారం చూడబోతున్నామండి. వారికి నియామక పత్రం కూడా చైర్మన్ గారు సార్ నియామక పత్రం మీరు ఆ పక్కకి వెళ్ళి జేమ్స్ గారు చేతిలో పెట్టారు. ఇదేమో సార్ డాక్టర్ భద్రం గారు అంటే వారు వస్తారో రారో తెలియక 5 మెంబర్స్ ఇంటి దగ్గర ఉండిపోయింది. మీరు ఎలాగ ఇవ్వండి సార్, అలాగే భద్రం గారు పట్టుకోండి. ఈ దండ పొడిగలేము నేను ఇక్కడ అది ఉంది ఇలా చూడు సార్ మీటింగ్ లో రేపు